ఇవాళ వారణాసిలో నామినేషన్ వేయనున్నారు ప్రధాని మోడీ. ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తోంది బీజేపీ. ఉదయం 11:40 ప్రధాని నామినేషన్ దాఖలు చేయనున్నారు. అంతకుముందు అస్సీఘాట్లో మోడీ స్నానం చేసి ధ్యానం చేయనున్నారు. ఆ తర్వాత కాలభైరవుని ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకుంటారు. అనంతరం ఎన్డీఏ నేతలతో సమావేశం కానున్నట్టు సమాచారం. మోడీ నామినేషన్ కార్యక్రమానికి 18 మందికి పైగా కేబినెట్ మంత్రులు హాజరు కానున్నారు. యూపీ సీఎం యోగితో పాటు 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొనున్నారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొనున్నట్టు తెలుస్తోంది. నిన్న ప్రధాని మోడీ వారణాసిలో భారీ రోడ్ షో నిర్వహించారు. బీజేపీ శ్రేణులు రోడ్ షోకు పెద్ద ఎత్తున జనసమీకరణ చేశారు. ర్యాలీకి ముందు మహానేతల విగ్రహాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు మోడీ. భారీగా తరలివచ్చిన జనసందోహానికి అభివాదం చేశారు. ఆ తర్వాత ఓపెన్ టాప్ వాహనం ఎక్కిన ప్రధాని ప్రజలను పలకరిస్తూ ముందుకు సాగారు. మోడీ పక్కనే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు. రోడ్ షో సాగిన దారి పొడవునా సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన సంక్షేమ పథకాలను కళా ప్రదర్శనల ద్వారా వివరించారు. రోడ్ షో తర్వాత వారణాసి ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివుడికి ప్రత్యేక అభిషేకం చేశారు. ప్రధాని వెంట యోగి కూడా పూజలో పాల్గొన్నారు.